హాయ్ అండి, ఈరోజు పల్లీల చట్నీ మా ఇంట్లో ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలండి, మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఇదిగోండి, చూడండి ఇంగ్రీడియంట్స్. కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. తర్వాత వచ్చి చిన్నెల్లిపాయ అండి, చింతపండు, శనగిత్తులండి వేయించినవి, నేను పొట్టు తీయకుండానే వేస్తున్నాను. రెండండి, కొంచెం సాల్ట్, ఉప్పు అండి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే, స్టార్ట్. మిక్సీ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కగానే పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అయిపోయిన తర్వాత, వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి మాడిపోతాయండి, కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు అయిపోయిందండి, ఇంకా ఇందులో వేసేసుకోవాలి. స్టార్ట్. చూసారు కండి, స్పాంజీ ఇడ్లీస్ చట్నీ విత్ చట్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇడ్లీ చట్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. చిన్న బ్లాగు. ఓకే, బాయ్.